అది మామిడిపల్లె అనే గ్రామం. ఆ ఊర్లో గిరీశం, అన్నపూర్ణ అనే దంపతులు ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు. కొడుకు సుధాకర్ హై స్కూల్ చదువుతున్నాడు. కూతురు లత ఎలిమెంటరీ స్కూల్ చదువుతుంది. వాళ్ళిద్దరూ ఆ ఊర్లోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. గిరీశానికి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. వేరొకరి పొలాన్ని కవులుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. గిరీశానికి ఉన్న ఆస్తి తనకి ఉన్న 2 పాడి ఆవులు, ఇల్లు మాత్రమే. కష్టపడి పని చేస్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితి గిరీశానిది. ఇది గిరీశం, అన్నపూర్ణ యొక్క ఇంటి పరిస్థితి. ఒకరోజు గిరీశం పిల్లలిద్దరిని దగ్గరికి పిలిచి, బాబు, సుధా, లత, ఇలా రండమ్మా, నా దగ్గర కూర్చోండి అని పిల్లలిద్దరిని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. బాబు, సుధా, మా లత, మీరిద్దరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, నా తండ్రి నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు, నన్ను చదివించలేదు. నాకు చదువు లేక, ఉద్యోగం లేక, ఆస్తిపాస్తులు లేక, తక్కువ సంపాదనతోనే మన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. నేను పడిన కష్టాలు మీరు పడకూడదని, మీరు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చెయ్యాలని నా కోరిక. మీరు పట్నం వెళ్ళి పై చదువులు చదవడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను ఏ అప్పో సప్పో చేసి మిమ్మల్ని బాగా చదివిస్తాను. నిన్ను చెల్లిని ఉన్నత స్థితిలో చూడాలనుందిరా. నాకు తెలుసు బాబు, నువ్వు చెల్లి ఇద్దరూ పెద్ద ఆఫీసర్లు అవుతారని నాకు నమ్మకం ఉంది. నాకు మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని మీ ఇద్దరి మీద నాకు గొప్ప నమ్మకం. అప్పుడు అన్నపూర్ణ అక్కడికి వచ్చి, ఏవండి, మీరు అనుకున్నట్టుగానే మన పిల్లలిద్దరూ బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తారు. ఇంకా అలాగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి స్కూల్కి ఆలస్యం అవుతుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక తీరిగ్గా కూర్చొని మాట్లాడుదురులేండి. మీరు అటే కదా వెళ్తున్నారు. పిల్లల్ని స్కూల్ దగ్గర విడిచిపెట్టేసి మీరు పొలానికి వెళ్ళండి. తొందరగా బయలుదేరండి. ఆలస్యం అయితే వాళ్ళ మాస్టర్ తిడతారు అని అన్నపూర్ణ గిరీశాన్ని తొందర పెడుతుంది. గిరీశం తన ఎద్దుల బండి మీద పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకొని స్కూల్కి తీసుకువెళ్తాడు. సుధా, లత, సాయంత్రం స్కూల్ అయిపోయాక ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి. సాయంత్రం నేను వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను. సుధా, నేను వచ్చేంత వరకు చెల్లిని జాగ్రత్తగా చూసుకో. చిన్నది కదా, అటు ఇటు వెళ్ళనివ్వకు అని చెప్పి గిరీశం పొలం పనులకి వెళ్ళిపోతాడు. సాయంత్రం స్కూల్ అయిపోయాక లత, సుధాకర్ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు లత సుధాకర్తో, అన్నయ్య, స్కూల్ విడిచిపెట్టి చాలాసేపు అవుతుంది. మనం తప్ప అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నాన్న రావడానికి ఆలస్యం అవుతుందేమో. ఈలోపు మనం నడుద్దాం. రా అన్నయ్య. నాన్న వస్తానన్నాడు కదా చెల్లి. ఇప్పుడు మనం వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్ళామా అని కంగారు పడి వెతుకుతూ ఉంటారు. కాసేపట్లో నాన్న వచ్చేస్తాడులే. స్కూల్ నుండి బయటికి వస్తున్న మాస్టర్ గారికి వీళ్ళిద్దరూ కనిపిస్తారు. మాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లలు, ఏమి ఇక్కడి నుంచున్నారు? ఇంకా ఇంటికి వెళ్ళరా? అది కాదు మాస్టర్ గారు, మా నాన్న ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తానన్నాడు. అందుకే మా నాన్న కోసం ఎదురు చూస్తున్నాము. అవునా? స్కూల్ వదిలి చాలాసేపు అయ్యిందే. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? మా ఊరు మామిడిపల్లి మాస్టర్ గారు. ఇక్కడి నుంచి చాలా దూరం. అందుకే రోజు మా నాన్నే వచ్చి తీసుకువెళ్తాడు. అవునా? సరేలే, నేను మీ నాన్నతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు మాస్టారు. కొంతసేపటికి గిరీశం అక్కడికి వస్తాడు. మాస్టర్ గారిని చూసిన గిరీశం వెంటనే బండి దిగి, నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారండి? నమస్కారం గిరీశం. మీ పిల్లలు చెప్పారు నువ్వు తీసుకువెళ్ళడానికి వస్తావని. నేను ఎప్పటి నుంచో నిన్ను కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రోజులా కుదిరింది. ఏమీ లేదు గిరీశం, మీ పిల్లల చదువు కోసం మాట్లాడాలని. ఏమైంది మాస్టర్ గారు? వీళ్ళు బాగా చదవట్లేదా ఏంటి? కంగారు పడాల్సింది ఏమీ లేదు గిరీశం. మీ పిల్లలిద్దరూ చాలా బాగా చదువుతారు. చెప్పిన పాఠాలని ఇట్టే అప్పచెప్పేస్తారు. పిల్లలిద్దరూ తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. కాలేజ్ మాత్రం పట్నంలోనే చదివించు. గొప్ప ప్రయోజకులవుతారు. వీళ్ళ తెలివితేటలకి భవిష్యత్తులో
పెద్ద ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళ చదువు విషయంలో మాత్రం అస్సలు వెనకాడొద్దు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిల్లల చదువు మాత్రం మధ్యలో ఆపించవద్దు. పిల్లల్ని పై చదువులు చదివించడంలో నీకేమైనా సందేహాలుంటే నన్ను వచ్చి అడుగు. చాలా మంచి విషయం చెప్పారు మాస్టర్ గారు. వీళ్ళ చదువును ఎట్టి పరిస్థితుల్లోని నేను ఆపను మాస్టర్ గారు. నాకు చదువు లేకే కదా నేను పొలం పనులు చేసుకొని ఇన్ని కష్టాలు పడుతున్నాను. కానీ నా పిల్లలు నాలా ఉండకూడదు. వాళ్ళు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి. మీ పేరు నా పేరు నిలబెట్టాలి మాస్టారు. సరే గిరీశం, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని మాట్లాడుకున్న తర్వాత గిరీశం పిల్లల్ని తీసుకొని ఇంటికి ఆ రోజు సాయంత్రం గిరీశం అన్నపూర్ణతో మాస్టర్ గారు చెప్పిన మాటలన్నీ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత గిరీశం యథావిధిగా పిల్లల్ని స్కూల్కి దింపి పొలం పనులకి వెళ్ళిపోతాడు. పొలంలో పనిచేస్తుండగా హఠాత్తుగా భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడుతుంటాయి. దురదృష్టవశాత్తు ఆ పిడుగు గిరీశంపై పడడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తాడు. గిరీశం మరణంతో ఆ కుటుంబం వేదనకు గురి అవుతుంది. అన్నపూర్ణ ఎదిగిన పిల్లల్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. మీ నాన్న మీకోసం ఎన్నో కలలు కన్నాడు. మీరు ఉన్నత స్థితికి వెళ్తే చూడాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. మీ నాన్న అనుకున్న కలలేవి నెరవేరక ముందే ఆ దేవుడిలా అర్ధాంతరంగా తీసుకువెళ్ళిపోయాడు. నువ్వేమీ బాధపడకమ్మా. నాన్న అనుకున్నట్టుగానే మేము గొప్ప ఉద్యోగాలు చేస్తాము. ఆయన ఆశయాలని మేము నెరవేరుస్తామమ్మా. నువ్వలా ఏడవకమ్మా, నీకు మేమున్నాముగా. పిల్లలు ఓదార్చడంతో అన్నపూర్ణ తన మనసులో, పిల్లలు నన్ను ఓదార్చడానికి అలా ధైర్యం చెప్తున్నారు, కానీ జీవితం గురించి వీళ్ళకేం తెలుసు? నేనొక్కదాన్నే ఈ ఇంటిని ఎలా నెట్టుకుని రావాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, నాకేమీ పాలుపోవటం లేదు అని అనుకుంటుంది. భర్త చనిపోయాక అన్నపూర్ణ తన కుటుంబ బాధ్యతలన్నీ తీసుకొని 2 పాడి ఆవులతో వచ్చే సంపాదనతోనూ కొన్ని ఇళ్లల్లో పనిచేసుకుంటూ ఆ వచ్చిన సంపాదనతోనూ పిల్లలిద్దరినీ పెంచుతుంది. కొంతకాలం గడిచిన తరువాత సుధాకర్ తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నీకో శుభవార్త. నేను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానమ్మా. అంతేకాదు, మన జిల్లాకి నేనే ఫస్ట్ వచ్చానమ్మా. అవునా బాబు, చాలా సంతోషంగా ఉంది. మీ నాన్న పేరుని నిలబెట్టావు. ఆయనే ఉంటే ఎంత సంతోషపడేవాడో. నువ్వు చెల్లి ఇలానే బాగా చదువుకోవాలి. సుధా, స్కూల్ కాబట్టి మన ఊర్లో చదువుకున్నావు, మరి కాలేజీ అంటే ఎక్కడ చదవాలిరా? అమ్మా, అన్నయ్యని పట్నంలో ఉన్న మంచి కాలేజీలో చదివించమని మాస్టర్ గారు నాన్నకప్పుడే చెప్పారు. ఇంకేముంది, అన్నయ్య పట్నంలో ఉన్న మంచి కాలేజీలోనే చదువుతాడు. అవునమ్మా, అలా అయితేనే మంచి ఉద్యోగం కొట్టగలను. సరే బాబు, అలానే పట్నంలోనే చదువు. మీ ఇద్దరి కోసం నేనంతైనా కష్టపడతాను. కొన్ని రోజులు గడిచిన తరువాత సుధాకర్ పై చదువుల కోసం పెద్ద కాలేజ్లో జాయిన్ అవుతాడు. సుధాకర్ కాలేజ్ చదువుల వల్ల ఖర్చులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందుకు అన్నపూర్ణ ఎక్కువగా కష్టపడాల్సి వచ్చేది. కొడుకు చదువు అవసరతల కోసం ఏ అప్పో సప్పో చేసైనా అన్నపూర్ణ డబ్బులు ఇస్తూ ఉండేది. ఒకరోజు అన్నపూర్ణకి ఆరోగ్యం బాగోక పడుకుంటుంది. అన్నయ్య, అమ్మకి వారం రోజుల నుండి ఆరోగ్యం బాగుండటం లేదు. అమ్మ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడడంతో ఆరోగ్యం బాగా పాడైందన్నయ్య. నాన్న నెలగా కోల్పోయాము. అమ్మనైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ కొన్ని రోజులు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటుంది అని డాక్టర్ గారు చెప్పారు. నేను స్కూల్కి వెళ్లకుండా అమ్మ దగ్గరే ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే చెల్లి, నువ్వు ఇంట్లోనే ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఈలోపు అమ్మకి బదులుగా నేను పనికి వెళ్తాను. లేదన్నయ్య, నీకోసం అమ్మ కష్టపడి డబ్బులు కట్టి మరీ చదివిస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని చదువు ఆపకూడదు. నా చదువు అంటావా, పక్క ఊర్లోనే కదా, అదే సాగుతుంది. నా కోసం ఆలోచించకుండా నువ్వు వెళ్ళి బాగా చదువుకో అన్నయ్య అని చెప్పి లత అన్నయ్యని కాలేజ్కి పంపిస్తుంది. కొన్ని రోజులకి అన్నపూర్ణ ఆరోగ్యం కుదుట పడుతుంది. లత, ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉందమ్మా. రేపటి నుంచి నేను పనికి వెళ్తాను. నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళమ్మా. ఇప్పటికే
చాలా రోజులు ఇంట్లో ఉండిపోయావు. అప్పుడు లత తన మనసులో, ఒకవేళ నేను స్కూల్కి వెళ్తే అమ్మకి ఎప్పట్లానే పని ఎక్కువ అవుతుంది. అమ్మకి ఇంటి పనిలో సహాయం చేస్తే తన ఆరోగ్యం బాగుంటుంది. అమ్మ కంటే నాకు చదివేం ముఖ్యం కాదు. చదువుదేముంది, ఎప్పుడైనా చదువుకోవచ్చు. నాన్నని ఎటూ కోల్పోయాము, కనీసం అమ్మనైనా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇలా చేయడమే మంచిది. ఏంటమ్మా లత, ఏం ఆలోచిస్తున్నావు? నాకు చదువుకోవాలనిపించడం లేదమ్మా, నీకు సాయంగా ఉండాలనిపిస్తుంది. ఆడపిల్లకి ఈ మాత్రం చదువు సరిపోతుందిలే. అన్నయ్య చదువుతున్నాడు కదా, మనకది చాలులే అమ్మా. అదేంటమ్మా, ఇప్పుడు నాకంతా బాగుంది కదా, ఇంక బడికి వెళ్ళు. మీ ఇద్దరు బాగా చదువుకోవాలని మీ నాన్న ఎన్నో కలలు కన్నాడు కదమ్మా. నువ్వు చదువు ఇలా మధ్యలో ఆపేస్తే ఆయన ఆత్మను బాధ పెట్టేదానివి అవుతావు. నీ తోటి పిల్లలందరూ చక్కగా బడికి వెళ్తున్నారు. ఇంత బాగా చదివే పిల్లవి ఇలా ఇంట్లో ఉండిపోతే ఏం బాగుంటుంది? ఇన్ని రోజులు నాన్నగారి కోసమేనమ్మా నేను చదువుకున్నాను. నాకు చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. ఇంకా మా ఫ్రెండ్స్ అంటావా, మన ఊర్లో వాళ్ళందరూ ఎప్పుడో మానేశారు. నేను మన ఇంట్లో పనులు, పాడి ఆవుల్ని చూసుకుంటాను. నువ్వు బయట పనులు చూసుకో అమ్మా. తనకి చదువుకోవడం ఇష్టమైన ఇంట్లో పరిస్థితుల వల్ల లత స్కూల్ మానేస్తుంది. అన్నపూర్ణ ఇంకా అప్పుడే కాలేజ్ నుండి వచ్చిన సుధాకర్ ఎంత నచ్చ చెప్పినా లత మాత్రం వినిపించుకోదు. మొత్తానికి లత స్కూల్ మానేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.